రంగారెడ్డి జిల్లా మోకిలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్జాగూడ దగ్గర కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారు ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి చెందారు. మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించారు. కోకపేటలో బర్త్డే పార్టీ చేసుకుని ఫ్రెండ్స్ని డ్రాప్ చేసి వస్తుండగా ప్రమాదం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఐసీఎఫ్ఏఐ కాలేజీలో చదువుతున్నట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరే డాడీ నిన్న కూడా ఫోన్ చేసేటు తిరుపతి పోయేదే ఏముంటాడు వాడు వెజిటేరియన్ వాడు ఎందుకు ఇట్లా అయినారు నాన్న ఎట్టో ఎందుకు చెప్పి మమ్మీ ఏం మీరు ఇట్లా కొద్దిగా రండి, ఫోటో తీసుకోండి. నిఖిల్ మా అబ్బాయి ఎఫ్ఐ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు రాత్రి నార్మల్గానే కాల్ చేశాను సార్, కానీ ఏంటంటే సడన్గా ఇలా జరిగిపోయింది. తెల్లవారుజాము 4:30కి నాకు కాల్ వచ్చింది అంతే సార్. ఎలా జరిగింది ఏంటి అని నాకు ఏమి తెలుసు. నేను నైట్ అరౌండ్ 10:30 ఆ టైం మాట్లాడుతున్నాను. నేను విజయవాడ నుంచి రీసెంట్గా వచ్చాను సార్ ఇక్కడికి. తమ్ముడు దగ్గర ఉంటున్నాను, తను హాస్టల్లో ఉంటున్నాడు. తను కరోనా సెకండ్ వేవ్ సార్. జనరల్ గా రోజు ఎలా మాట్లాడుకుంటాం అలాగే తెలియదు కదా సార్. వాళ్ళు బయటకు వెళ్తారని తెలీదు, ఇలా అవుతుందని ఎవరు తెల్లవారుజామున 4:30 కాల్ వచ్చింది సార్ నాకు. ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఎవరు పార్టీ ఏం లేదు సార్, నార్మల్ గా జనరల్ గా ఒక ఫ్రెండ్ లో కలుసుకున్నారు. తర్వాత వేరే ఫ్రెండ్ ని వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళారు సార్ మోకిలా. రంగారెడ్డి జిల్లా మోకిలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్జాగూడ దగ్గర కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారు ప్రమాదంలో 4 విద్యార్థుల మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్, మోకిలాలో యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చి మిర్జాగూడలోని ఒక చెట్టును ఇకో స్పోర్ట్స్ కారు ఢీకొట్టడంతో ప్రమాదంలో 4 స్టూడెంట్స్ కూడా చనిపోయారు. అయితే మరొక విద్యార్థిని తీవ్రంగా గాయం కావడంతో ఆమెను హాస్పిటల్ కూడా పంపించారు. అయితే చనిపోయిన వారికి సంబంధించి చూస్తే మాత్రం సూర్యతేజ బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, సుమిత్ బీబీఏ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, శ్రీ నిఖిల్ బీబీఏ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. రోహిత్ మాత్రం ఎంజీఐటి విద్యార్థిగా తెలుస్తుంది. మరోవైపు నక్షత్ర అనే ఒక విద్యార్థిని కూడా గాయపడింది, ఆమె బీబీఏ థర్డ్ ఇయర్ కూడా చదువుతుంది. వీరంతా కూడా కోకాపేటలో ఒక బర్త్డే పార్టీ చేసుకొని వస్తుండగా ప్రమాదం సంబంధించి ఒక చోటు చేసుకున్నారని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. అయితే ఈ యొక్క రోడ్డు యొక్క సంబంధించి అతి వేగంగా వచ్చి ఆ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఒక ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా ఘటనా స్థలానికి కూడా చూస్తుంటే కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క కారు ఇకో స్పోర్ట్స్ కారు మాత్రము AP31 DT 4899 గల కారు సంబంధించి కూడా గుర్తించారు పోలీసులు. ఈ యొక్క కారు సంబంధించి ఈ యొక్క మద్యం తాగి వేగంగా రావడం వల్ల మాత్రం ప్రధానంగా కొంత పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. అయితే ఈ యొక్క మృతదేహాలను చేవెళ్ల మార్చురికి కూడా తరలించారు. అక్కడ మార్చురి అనంతరం కూడా కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్తారు. అయితే ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు ముందుగా విలపిస్తున్నారు. అంతేకాకుండా ICFI కాలేజ్ సంబంధించిన విద్యార్థులు కూడా చనిపోయిన విషయం తెలిసిన వెంటనే అందరూ కూడా ఇప్పటికే ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నారు. అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే ఒక స్టూడెంట్స్ చనిపోయిన వారంతా కూడా అందరితో కలిసిమెలిసి ఉండేవారు, కానీ ఒక్కసారిగా ఇలా చనిపోయారని చెప్పి ఒక వార్త మాత్రము
తాము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి కూడా స్టూడెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం దీనిపైన కేసు కూడా నమోదు చేసుకున్నాము, దర్యాప్తు చేస్తున్నాం అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు అతి వేగంగా రావాల్సిన ఒక ప్రమాదానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నాము. త్వరలో దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ చూస్తే మాత్రము కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వీళ్ళు ఎంత వేగంగా వచ్చారో దాని తర్వాత ఏం జరిగింది అనేది మాత్రము కొంత క్లారిటీ వస్తుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా కేసు కూడా నమోదు చేసుకున్నాం. దాని తర్వాత దర్యాప్తు అనంతరము పూర్తి వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. పవన్, కారులో మొత్తం ఎంతమంది విద్యార్థులు ప్రయాణం చేశారు ఈ ప్రమాదానికి గురైనప్పుడు పవన్? అయితే మొత్తానికి 5 మంది ఒక కారులో ప్రయాణిస్తున్నారు. 5 మందిలో 4 విద్యార్థులు స్పాట్ లోనే చనిపోయారు. ఒక విద్యార్థిని నక్షత్ర అనే ఒక విద్యార్థిని మాత్రము ఆమెకి ఒక తీవ్ర గాయం కావడంతో ఆమెను హాస్పిటల్ కూడా తరలించారు. ప్రజెంట్ ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ట్రీట్మెంట్ తీసుకున్న నేపథ్యంలో ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. అసలు వీరు కోగాపేటలో ఎక్కడ పార్టీ చేసుకున్నారు, దాని తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం ప్రధానంగా మొత్తానికి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ పూర్తి వివరాలుగా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఈ యొక్క కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.